అన్నా నమస్తే. రారా నరసింహ, వచ్చి కూర్చో. ఏంట్రా నువ్వు ఇంత పెద్ద ఫోన్ తీసుకున్నావు? తీసుకున్నా అన్నా. ఈ మధ్య ఎవరు చూసినా ఐఫోన్ వాడుతున్నారు కదా, నా దగ్గర కూడా స్టైల్గా ఉంటుందని అలా. అవునా? సర్లేన్నా, నేను వెళ్ళొస్తా, నాకు బయట చాలా పని ఉంది. అన్నా, నా ఫోన్ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తావా? ఎందుకురా? మొన్నే కదా కొనినేది. అది అమ్మకు ఆపరేషన్ చేయించాలన్నా. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఈ ఫోన్కే ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు. నాకు డబ్బు చాలా అవసరం అన్నా. రే, నీకు ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోరా. మన వేళ్లతో విడిచిన బాణం, వేసే అడుగు, గడిచిపోయిన సమయం ఇవి ఎప్పటికీ తిరిగి రావురా. అందుకే మనం ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి మరీ తీసుకోవాలిరా. ఎంత కావాలి? 80,000 అన్నా. డబ్బులు వేసాను చూడరా, ఇంకా మీ అమ్మకి ఆపరేషన్ చేయించుకో. థ్యాంక్ యూ అన్నా. ఫోన్ రే, ఆ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళురా. నాకేం వద్దులే. ఏ మనిషి అయితే గొప్పలు చెప్పుకోవడం కోసం ఉంటాడో అతను జీవితంలో చాలా వెనకపడిపోతాడు.